ఓ దిక్కు 11 నెలల పాలనలో అన్ని తీర్ల ప్రగతి సాధించినము, అన్ని తీర్ల అభివృద్ధిని రాకెట్ స్పీడ్తో రయ్యిన దూసుకుపోయేటట్టు చేసినాము అనుకుంటా ఏడ వెనక తగ్గకుండా ఎలివేషన్లు ఇచ్చుకొని కాంగ్రెస్ వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటుంటే, ఇంకో దిక్కు ఏ ఒక్క పాయింట్ ఇడిచి పెట్టకుండా ఏం పొడిచి పారేసిరని సంబరాలు అనుకుంటా కార్పాటలు జోరు మీద ఫైర్ అవుతున్నారు. ఆ ముచ్చట మీదనే మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ లో రాసుకొచ్చిండి. అలా విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు చేసుకోవాలి. మీరు అన్ని వర్గాలను సక్సెస్ఫుల్ గా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఇండియన్ కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసి అరుచుకున్నాడు గట్టిగానే. 10 నెలల రాష్ట్రాన్ని 10 ఏళ్ళ వెనుక తీసుకుపోయారు. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు వరంగల్ వేదికగా పబ్లిక్ క్షమాపణలు చెప్పాలి. మీరు చెయ్యని పనుల నుంచి పబ్లిక్ నజర్ మల్పేందుకు విజయోత్సవాలు చేసుకున్న సిగ్గుచేటు. ఏం సాధించిరని సంబరాలు? 2 లక్షల రుణమాఫీ ఇంకా పురాగానే లేదు. రైతులు కౌలు రైతులకు ఇస్తాన 15,000 భరోసా దిక్కే లేదు. ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తాన 15,000 ఇయనే లేదు. 10 రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేసిరు. అయ్యాల ఇదే వరంగల్ మీరు ఇచ్చిన 9 హామీల ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఇందుకే నా వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి మీ 10 నెలల పాలన రాష్ట్రాభివృద్ధి 10 ఏళ్ల వెనక్కు పోయింది. అన్ని వర్గాల పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసే కాడికి వచ్చింది కథ. వద్రో నాయన కాంగ్రెస్ పాలన అనుకుంటే పాటలు పాడుకుంటున్న పరిస్థితి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే 10 నెలల పాలనలో నువ్వు అందరు కడుపు కొట్టినవు. నమ్మి ఓటేసినందుకు నట్టేయటం ముంచినావు అనుకుంటా సీఎం మీద సీరియస్ అయింది గట్టిగానే. హామీల అమలుకు కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి గోబల్ ప్రసారాలు బంద్ పెట్టి పాలన మీద నజర్ పెట్టుర్రి. మేనిఫెస్టోలు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయుర్రి. 6 గ్యారెంటీల ఫస్ట్ హామీగా మహిళలకు ఇస్తా అన్న 2,500 ఎప్పటి సంధిస్తారో, కళ్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే తులం బంగారం ఎప్పటి సంధిస్తారో, స్వయం సహాయక సంఘాలకు షరతులు లేకుండా వడ్డీ లేని రుణాల మీద కొత్త ఆర్డర్లు ఎప్పుడు ఇస్తారో తారీఖుతో సహా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అనుకుంటా పాయింట్ టు పాయింట్ మాట్లాడి పంచర్ చేసింది. ఇట్లా అరే అరెస్టులు కేసులు రిమాండ్లు అని ఎన్ని తీర్ల భయపెట్టారని చూసినా ఏడ వెనుక పోకుండా ఇట్లా గోరు చుట్టు మీద రోకలు పోటు తీరు ఓ దిక్కు జనాలు ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు గాలి తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా రప్పరప్పరసుకుంటా విజయోత్సవాలను కూడా నిమ్మలంగా చేసుకుని చేస్తురుగా అని కాంగ్రెస్ పార్టీలు ఎత్తనొత్తు కొట్టుకుంటారో ఏం పాపం.